ఓం శక్తి రూపిణి శ్రీ చక్రవాసిని నీ దివ్య పాదాలకిదే నీరాజనం. విజయనగరి గ్రామ వేల్పువై విలసిల్లు పైడి తల్లమ్మకు నీరాజనం. జగదీశ్వరి నిఖిల నీరాజనం. గిరిరాజనందిని సౌభాగ్యదాయిని చైతన్య రూపిణికి నీరాజనం. శ్రీ గౌరి శ్రీమాత తనుజ సంహారిణి సింహవాహినికి నీరాజనం. జగమేలు సాంభవి దీన జన బాంధవి విజయనగరేశ్వరి నీరాజనం. పైడి మాంబకు సర్ణ నీరాజనం. ఆశ్వైజమాసాన వాడవాడల జరుగు నీ ఉత్సవాలకు నీరాజనం. గజపతుల ఇలవేల్పు పైడి తల్లమ్మకు సంకీర్తనముతో నీరాజనం. జగమేలు సాంభవి దీన జన బాంధవి విజయనగరేశ్వరి నీరాజనం. పైడి మాంబకు స్వర్ణ నీరాజనం. జనుల హృదయాలలో ఆత్మబోధను చేయు వేదరూపిణికి నీరాజనం. ముగ్గురమ్మలకును మూలమౌ పెద్దమ్మ ముత్యాల హారాల నీరాజనం. జగమేలు సాంభవి దీన జన బాంధవి విజయనగరేశ్వరి నీరాజనం. పైడి మాంబ. జై పైడి మాంబ, జై జై పైడి మాంబ. ఈరోజు మన విజయనగరం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి చతురుగుడి కుండీలను మా రామతీర్థం దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వారైన శ్రీ వై శ్రీనివాసరావు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం 31 రోజుకు గాను అమ్మవారికి నగదు రూపేణ 11,53,264 రూపాయలు, అదేవిధంగా చిల్లర రూపేణ 77,906 రూపాయలు వెరసి 12,31,170 రూపాయల ఆదాయం సమకూరింది. అదేవిధంగా అమ్మవారికి 26 గ్రాముల 800 మిల్లీగ్రాములు బంగారు వస్తువుల రూపేణ, అదేవిధంగా 285 గ్రాములు వెండి కడియాలు వగేరాల రూపేణ అమ్మవారికి ఆదాయం సమకూరింది. దయచేసి భక్తులంతా గమనించవలసింది ఏంటంటే అమ్మవారికి మొక్కుబడిగా మంగళసూత్రాలు, ఈ శతమానాలు అవి వేస్తున్నారు. అవి చాలా మట్టుకు తనిఖీలో గిల్ట్ నగల కింద వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఆ అమ్మవారికి సమర్పణ చేసేటప్పుడు ధర్మకాటాతో పాటు అమ్మవారి హుండీల్లో వేయవలసిందిగా భక్తులను కోరుతున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ.